నిన్న 26 జనవరి కదా, 26 జనవరి అయిపోయింది, అందరికి ప్రైజ్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత అందరు సంతోషంగా ఉన్నారు. రానోళ్ళు మాత్రం కొంచెం విచారంగా ఉన్నారు. సో ప్రైజ్ అందరికి కావాలా, కొందరికే కావాలా? అందరికి ఉంటే బాగుంటుంది కదా. మరి అందరికి గెలుస్తారా? ఏ ఈవెంట్ పెట్టినా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ వచ్చిన క్యాండిడేట్ మాత్రం రన్నర్ అప్, విన్నర్ కాదు. అవునా కదా సార్? రైట్. అయితే ఒక మంచి ఈవెంట్ జరుగుతుంది. మనం అందరం కూడా చాలా స్పీడ్గా వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము. సో మనం అందరం కూడా న్యాయ నిర్ణేతలం అనుకుందాం. కొద్దిసేపు ఇమాజిన్ చేయండి. అయితే ఆ రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే చాలామంది విజిల్, పీటీ సార్ ఏం చేసిండే, విజిల్ ఊదంగానే అందరూ పరిగెత్తడం స్టార్ట్ చేశారు. సో పరిగెత్తే క్రమంలో చాలా స్పీడ్గా పరిగెత్తారు కొంతమంది చూసుకుంటూ పరిగెత్తారు. మొత్తం మీద విజయం సాధించాలనుకుంటారు. సో రన్నింగ్ రేస్ యొక్క లాస్ట్ లైన్లో ఉన్నటువంటి పోల్ మీదకి ఎక్కి దాని పైన ఉన్నటువంటి జెండాను తీసుకొని రావాలి. అది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కాంపిటీషన్. ఓకేనా మేడం? రైట్. స్టార్ట్ అయింది. పరిగెత్తి మధ్యలో కూడా అన్నాడట, వీరు తలకాయ ఇంతలా ఉంది అన్నాడు. ఒకడు ఏం చేసిండు, వీరు తలకాయ ఇంతలా ఉందనేసరికి కొంతమంది నవ్వి బ్యాక్ అయిపోయారు. మళ్ళీ కొంచెం ముందుకు పరిగెత్తేసరికి ఇంకొకటి అన్నాడట, మన కాళ్ళేంద్ర అంతకరం ఉన్నాయి అన్నాడు. మళ్ళీ కొంతమంది నవ్వి బ్యాక్ అయిపోయారు. ఇట్లా నవ్వుకుంటూ ఏం చేశారు, మొత్తం మీద అయితే రన్నింగ్ రేస్ ముగిసిపోయిందండి. ఒక అతను మాత్రం ప్రైజ్ అంటే అది ఏదైతే ఫ్లాగ్ ఉందో ఫ్లాగ్ తీసుకొని బయటకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, చాలా మంది ఇంటర్వ్యూ చేస్తారా లేదా? వచ్చి సార్ మేడం లేకపోతే సార్ మీరు గెలవడానికి కారణం ఏంటి అంటే ఇట్లా అడుగుతున్నారు చాలా మంది. వచ్చాను అన్నాడు, నాకు చెవులు వినవడం అని చెప్పి. సో వాస్తవానికి ఆయనకు చెవులు వినవడం అంటే వినబడతాయి, కానీ వేరే వాళ్ళు చెప్పేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం నా మైండ్లోకి పోదని చెప్పినాను. సో నిజంగా గెలిచినా లేదు సార్, మధ్యలో అలంకరాలు చాలా వస్తాయి. ఏది వచ్చినా ఏం జరిగినా కానీ విజయం సాధించాలి ఒక దాని పట్ల అనే నిబద్ధత కలిగినటువంటి ఏ క్యాండిడేట్ అయినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇవాళ 20 ఇయర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే 80 ఇయర్స్ వరకు కూడా చాలా మంది వెస్టీజ్ బిజినెస్లో కంటిన్యూ అవుతున్నారు. తర్వాత ఇన్కమ్ లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి డబ్బులు లేకనా రిటైర్డ్ ఎంఆర్ఓలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత టీచర్లు, చాలామంది లేడీస్ ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా అందరు కూడా సక్సెస్ అవుతున్నారు. కారణం ఏంటంటే వేరే వాళ్ళు చెప్పింది నెగిటివ్ని వాళ్ళ మైండ్లోకి రానియరు. మరి మనం ఏం చేద్దాం, రానిద్దామా పంపిద్దామా? సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి నాలెడ్జ్ తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్తే బయట ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనం కూడా ఎక్కడైనా సక్సెస్ అవ్వచ్చు. ఎప్పుడు పాజిటివ్ మైండ్తో చెప్పేది విని దాన్ని బయటికి చెప్పినప్పుడు మాత్రమే. వేరే బిజినెస్ లాగా వెస్టీజ్ బిజినెస్ కాదు. మాటే మంత్రం. మనం చెప్పాలి సార్, విన్నది ఏదైతే ఉందో ఈ ఆయిల్ ఏం, ఫ్లాక్స్ ఆయిల్ ఉంది కదా, ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఏం పని చేస్తుందో చెప్తే బిజినెస్ జరుగుతుంది. ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా? ఇబ్బంది పడుతున్నామా? చెప్పడం వరకే. నేను వాడిన, సో నా పేరు మోహన్ అండి, మోహన్ అండి కాదు మోహన్ నా పేరు. నేను మాది పెద్దాపురం నాంపల్లి దగ్గర. నేను వెస్టీజ్లోకి రాకముందు ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా వర్క్ చేసేవాడిని, మాల్లో వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్. సో నేను ఎందుకు దీనికి కనెక్ట్ అయినా అంటే టూత్ పెయిన్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నైట్ 12 గంటలకు వస్తే దవడంతా ఉప్పింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు డెంట్ అష్యూర్ పేస్ట్ పెడితే నా పంటి నొప్పి తగ్గింది. సో 2 సార్లు సిమెంట్ వేయించిన తర్వాత సెన్సోడైన్ పేస్ట్ వాడినా, చల్లటి నీళ్ళు తాగినా, వేడి వాటర్ తాగినా నా పళ్ళు జోరుగా గుంజేది. సో ఎవరికైతే టూత్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ, లేని వాళ్ళకి తెలియదు, రావాలని కోరుకోం. అవునా కదా సార్? చాలా మందికి పనులు ఆడుకోవడానికి కూడా పెట్టినాం దాన్ని. ఎక్సలెంట్ పని చేసింది. సో గాయాలైతే మానుపుతుంది. కడుపు నొప్పి లేస్తే అది వాటర్లో ఒక అరగదీసి పోసినాం అనుకోండి ఖచ్చితంగా తగ్గుతుంది. బై ప్రాక్టికల్గా మా ఇంట్లో మా పిల్లలకు చూసినాను. నేను 2014 నుంచి 16 వరకు ఇదే ఎన్జీ కాలేజ్ నల్గొండలో గ్రూప్ 2 కోచింగ్ జూనియర్ లెక్చరర్ కొరకు 2 సంవత్సరాలు చదివితే మన పొట్ట కూడా భారీ ఎత్తున ఉప్పుకొచ్చింది అన్నట్టు తిని. రైట్. మరి ఎట్లా తగ్గాలి? 3 సంవత్సరాలు కష్టపడితే కానీ తగ్గలేదు. సో ఇది నా జీవితాన్ని మార్చింది. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్లో ఉన్నటువంటి దమ్ము లైఫ్ చేంజ్ చేసింది. సో నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేసేటువంటి వ్యక్తిని కాలేజీకి పోతే ఫస్ట్ ఇది చూసుకోవడమే సరిపోతుంది. ఎందుకంటే కింద ఉన్న షూ కూడా కనబడవు. మనం చాలా మందికి ఒబేసిటీ అనేది వస్తుంది. కారణం ఏంటంటే తినేటువంటి జంక్ ఫుడ్స్ అలాంటివి. బయటికి పోతే మంచిగా నోరు రుంచే పదార్థాలు ఉన్నాయా లేవా? బజ్జీలు సూపర్ ఆసన వస్తుంది, లేకపోతే బిర్యానీ ఇంకా బాగా తింటే బాగుంటుంది, నూడిల్స్ తింటే బాగుంటుంది. అవన్నీ పొట్టలో నింపితే ఏమవుతుంది? పొట్ట పెరుగుతుంది, ఒబేసిటీ వస్తుంది. మరి మన పిల్లలు 10 ఏళ్ళు అంటే లావును మంచిగా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఈయన దీని నుంచి దాని దాకా కూడా పరిగెత్తాడు. ఆయాసం వస్తుందా రాదా? సో ఈ మధ్య కాలంలో చాలా మందికి అది వస్తుంది. దానితో పాటుగా రక్త నాళాల లోపల LDL కొలెస్ట్రాల్ అనేది పేర్కొని పోవడం వల్ల కార్డియాక్ అరెస్ట్ వస్తుంది సార్. చాలా మందికి ఏం జరుగుతుంది తెలుసా? నైట్ బాగానే మాట్లాడిన నాతోని, థమ్స్అప్ తాగిండు, బర్త్డే చేసినాం, తెల్లారేసరికి పోయిండు పైకి. ఏమైంది మరి?
కరోనా వచ్చిందా, జ్వరం వచ్చిందా, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో హార్ట్ స్ట్రోక్ రాకుండా ఇప్పటిదాకా మీకు మేడం ఇది డెమో చేసి చూపించచ్చు. అవునా సార్? రక్త నాళాల లోపల పేరుకొని పోయినటువంటి ఏ ఫ్యాట్ అయితే ఉందో ఆ ఫ్యాట్ ను మొత్తం కూడా రిమూవ్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే తీసేస్తుంది. నిజమేనంటావా సార్? నమ్మాలంటావా అన్నాడు. 95 కేజీలు మా ఫాదర్ సార్, ఖచ్చితంగా నువ్వు తగ్గుతావు సార్ అని చెప్పిన. ఎందుకు? ప్రాక్టికల్గా నేను ఉపయోగించిన. నేను తగ్గిన కాబట్టి నువ్వు తగ్గుతావు అని చెప్పిన. 4 months వాడిన తర్వాత ఆయన కూడా 80 కిలోలకు వచ్చి అబ్బా ఏం పని చేస్తుంది సార్ ప్రొడక్ట్ అంటే దమ్ముంది దీంట్లో. మరి ఇది ఒకటే ఉందా? అగ్రికల్చర్ కూడా ప్రాక్టికల్గా 7 ఎకరాలకు నేనే చూసినండి. కొబ్బరికాయలు బాగా లావైనాయి. తర్వాత కందులు ఏ పంటకు వేస్తే ఆ పంట ఎక్సలెంట్. నిన్నమన్న కూడా పల్లీలకు మా మామకి ఇచ్చిన 2 ఎకరాలకు వచ్చేసి 32 క్వింటాలు అయ్యింది. బాగా ధాన్యం కూడా మంచిగా వండుతుంది. సో హెల్త్ సప్లిమెంట్స్ బాగున్నాయి. తర్వాత అగ్రికల్చర్ అవి బాగున్నాయి. బ్యూటీ కేర్కి సంబంధించినవి కూడా. డీజిల్ ట్యాంక్ వేరి ముఖాన పడితే ముఖం మొత్తం కర్రీగా మాడింది. మస్మంత్ అయినట్టు అయింది ఆయన ముఖం. సార్ మన దాంట్లో ఏమైనా పని చేస్తాయంటే బ్రైటనింగ్ ట్రీట్మెంట్, తర్వాత బాడీ లోషన్ ఒకటి, ఆ 2 ఇచ్చినాం. ఎక్సలెంట్. మా అంతకుముందు ఎట్లయితుందో అంత ఫెయిర్గా ఆయన ముఖం వచ్చింది. అంటే ప్రొడక్ట్లో దమ్ముంది కాబట్టి నేను ఇప్పటికీ సార్ చెప్పినట్టు 20 సంవత్సరాలు ఇది కంటిన్యూ అవుతూ 10 దేశాలకు పైబడి ఇది ముందరికి పోతున్నాను. 80 సంవత్సరాల ముసలాయన సైకిల్ దొక్కుతాడా? ఆయన లోపల బలం ఉంటే తప్ప. ఆయనకు ఏమొచ్చినాయి? మోకాలు నడుస్తుంటే కట్ట సౌండ్ వస్తుంది సార్ అన్నట్టు. కూర్చొని లేవలే. సో కట్ట సౌండ్ మారి మంచిగా అవుతారు సార్ అని చెప్పేసి 1 month 1.5 months వాడేసరికి కాల్షియం, గ్లూకోజమైన్, కొల్లాజన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఆయన ఏం చేస్తుండు? సైకిల్ దొక్కుతాడు. సో రిజల్ట్ ఉందా లేదా? ఎక్సలెంట్ రిజల్ట్ దీంట్లో ఉంటుంది. ఫిట్స్ కూడా ఇచ్చినాం. ఫిట్స్ కూడా బాగా పనిచేస్తుంది. పెరాలసిస్ ఏ రోగమైనా సరే. అస్తమా ఉన్న ఆయన చలి పెడితే చాలు ఆయనకి ఎప్పుడు గుర్ర సౌండ్ రావటం. సో అట్లాంటి క్యాండిడేట్ కూడా ఈరోజు అస్తమా తగ్గిపోయిందండి. నిమోనియా కూడా తగ్గిపోయింది. సో ఇప్పటిదాకా కూడా సార్ ఫోన్ చేసిండు అదే విషయం. ఎక్కడ ఏ డాక్టర్ల దగ్గరికి తిరిగినా కూడా క్యూర్ కానటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఇందులో సొల్యూషన్ ఉంది. కారణం ఏంటంటే ప్రతి కణంలోకి వెళ్ళి కణాలని యాక్టివేట్ చేసేటువంటి కెపాసిటీ మన సప్లిమెంట్స్కి ఉన్నది. సో మొక్కలు ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు మన పూర్వీకులు? మొక్కలు ఇలా దెబ్బ తగిలిందండి, దెబ్బ తగలగానే ఏం చేస్తున్నాం? ఇక్కడ ఉనుక్కుంటూ డైరెక్ట్ హాస్పిటల్కి పోతున్నాం. మన ఆ రోజులలో ఏముంది? నల్లలా నలిచిపోసేది. అవునా కదా? సో అది ఏదైతే ఉందో పసుపు, టర్మరిక్ను బాగా యూజ్ చేస్తాం. మరి నిజంగా మీరు చెప్తున్నటువంటి ప్రోడక్ట్లో నిజంగా ఒరిజినల్లా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. పసుపు వేసి చూడండి, ఆ ఒరిజినాలిటీ ఏందో బయటకు వస్తుంది. సో కల్తీ లేనటువంటి ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. పసుపు వేస్తే ఆ ఎల్లో కలర్ ఎట్టుందో అట్లనే కనబడుతుంది. ఒకవేళ కల్తీ జరిగితే ఆ కలర్లోకి వచ్చేస్తుంది, ఈ కలర్లోకి వస్తుంది, లేకపోతే చంద్రంలాగా తయారైంది. కాబట్టి కల్తీ లేనటువంటి ప్రొడక్ట్స్ అన్ని ట్రయల్ చేసిన తర్వాత వెంటనే మరి వెస్టీలో పోతే సక్సెస్ అవుతామో లేదో డౌట్ ఉంటుందా ఉండదా? సో నేను డిగ్రీ కాలేజీలో చేస్తే 6 పీరియడ్లు చెప్పేటోని 9:30 మొదలు పెడితే 3:30 దాకా నాన్ స్టాప్ నిలబడి చెప్పుడే. 6 క్లాసులు చెప్పాలి. 6 క్లాసులలో సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుందా లేదా? ఏ క్లాసులో అదే చెప్పాలి. తలకాయ నొప్పి గోలు అనగానే కడుపు నొప్పి గోలు గురించి చెప్పినాం అనుకోండి, ఏం చేస్తారు? సారు మంచిగా చెప్తారు సార్ పంపియండి అంటారు. అవునా కదా? సో నాకంటే శాలరీ ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పిన సార్ 6 పీరియడ్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఒక 500 పెంచనంటే కాలేజీ మొత్తంలో నువ్వే పుండు పెట్టిస్తున్నావు అని చెప్పారు. అర్థమైంది సార్? ఎక్కువ డబ్బులు అడుగుతున్నావు కాబట్టి ఏం చేయాలి? నిన్ను తీసేయాలి. సో తెలియకుండానే ఇంటికి పోయిన తర్వాత రేపటి నుంచి మీ సేవలు చాలని చెప్పేసి మెసేజ్ పెడితే ఎక్కడ పోవాలి? సో ప్రైవేట్ ఎక్కడ చేసినా కూడా డిస్పోజబుల్ గ్లాస్ లాంటి సార్ వాడుకుంటారు, పిసికి పక్కన పడేస్తారు. చాయ్ మళ్ళీ ఇంటికి తీసుకుపోతున్నావు, ఎంత మంచి కప్ అయినా అవునా కదా, పిసికి పడేస్తున్నాం. సేమ్ అదే సిచ్యువేషన్ నాకు జరిగింది. మరి ఇట్లా నాగలు బట్టి దున్నరాదు, తర్వాత ఇంకా పని రాదు, చదువుకున్న పాపానికి ఏం చేయాలని ఆలోచన వస్తుందా రాదా? ఒక వారం రోజుల పాటు దమాకు పని చేయలేదు. మళ్ళీ అకాడమిక్ ఇయర్ వస్తేనే మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు స్టూడెంట్స్ అయినా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇది పెట్టుబడి లేనటువంటి పని. 12 నెలలు మనకు జీతం వచ్చేటువంటి పని. సో కాలేజీలలో ఇంతకుముందు సెమిస్టర్ వైజ్ లేకపోయినప్పుడు ఒక 10 నెలల పాటనే చెప్పేది. మరి ఇప్పుడు అట్లా లేదు. ఏం లేదు సార్, 30 రోజుల నుంచి 45 రోజుల లోపల నువ్వు కంప్లీట్ చేయి నా కోర్స్ అంటనే. ఎంత ఇస్తావు? 20,000 ఇస్తా. మరి జీవితం భార్య పిల్లలు అందరూ ఉంటారు, సరిపోతాయా? మరి 1 నెల 2 నెలలే పని చేస్తే మిగతా 10 నెలలు ఏం చేయాలి? అట్లాంటి ఆలోచన వస్తారా సార్? సో జాబులలో అది ఉంది. ఎక్కడ జాబ్కి వెళ్ళినా టైంకి రావాలి. మరి ఈరోజు నేను టైంకి రాలే. సార్ చెప్పినట్టు ఇక్కడ ఉంది అన్నట్టుగా నేను బస్సు ఎక్కి వచ్చిన, తొందరగా వస్తూనేమని. ఆ బస్సు 1 గంట దగ్గర నడిచింది. సో అంతకుముందు మాల్ నుంచి రావడం అంటే చాలా లేట్ అయింది, 70 కిలోమీటర్లు వస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ సెక్టార్లో పనిచేసినా టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునా కదా సార్? సో ప్రైవేట్ సెక్టార్లో చేస్తే మనకు బాస్ ఉంటాడు, టైం ఉంటుంది,
టార్గెట్ ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు వినాలి, మనకు నచ్చినట్టు చేయడానికి అవకాశం లేదు. ఉందా లేదా? మనకు నచ్చినట్టు లేదు. ఏమైనా లేట్గా వచ్చినా 2 రోజులు మా పిల్లగానికి జ్వరం వచ్చిందని చెప్పేసి 3 రోజులు పోతే సారు వస్తావా మరి అంటే ఏం చెప్పాలి సమాధానం? సో నెలకు వచ్చేది 2 CLs, అవునా కదా? మరి ఎక్కువ తీసుకుంటే వచ్చే డబ్బులల్లా శాలరీ కట్ అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల నుంచి జాబ్లో ఉంటే ఎక్కడ కూడా మనకి ఏముండదు సార్, ఫ్రీడమ్ ఉంటుందా జాబ్లో ఉంటే? ఉండదు. సో ఇవన్నీ విషయాలు, జాబ్లో ఫ్రీడమ్ ఉండదు, జాబ్లో మనకు కావాల్సినంత మనీ ఉండదు, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి అవకాశం కూడా ఉండదు. ఒకరి కింద ఎన్ని రోజులు చేసినా మనం బానిసత్వమే. అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. నేను కలెక్టర్ అనుకోండి, ఇప్పుడు నేను కలెక్టర్ అయినా అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు నేను రూల్ రాస్తాను, కుదురుతుందా? పొలిటికల్ పవర్స్ ఎప్పటి నుంచో వేర్లు ఊనుకొని ఇట్లా ఉంటాయి ఇంత పెద్దగా. కలెక్టర్ గారు నువ్వు బాగానే చేస్తున్నావు కానీ జర నేను చెప్పేది కూడా నువ్వు అంటాడు. ఎవరు? పొలిటికల్ ఏలుముద్ర కాండ కూడా అంటాడు. మరి ఆయన ఏం చేయాలి? ఇలా త్రిపాఠి మేడం నాడు చేస్తుంది కొన్ని. సో రేపటి నాడు పొలిటికల్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, వెంటనే మేడం ట్రాన్స్ఫర్. సో గవర్నమెంట్ జాబ్ తీసేసేంత కెపాసిటీ లేకపోవచ్చు కానీ ట్రాన్స్ఫర్ల మీద ట్రాన్స్ఫర్లు పెడితే పిల్లల ఏం కావాలి, స్కూల్స్ జరుగుతాయా లేదా? చాలా మంది లైఫ్లల్లా జాబులు చేసిన వల్ల అట్లా జరిగింది. సో టైం లేదు, టార్గెట్ లేదు, తర్వాత వేరే వాళ్ళు వచ్చి మనల్ని బెదిరించేది లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి పని ఏంటంటే వెస్టీజ్. రోజుకి 2 గంటలు పని చేస్తామా, 24 గంటలు పని చేస్తామా, అది మన చేతిలో. సో దీనికి ఏమైనా ప్రిపరేషన్ అవసరమా? ఏం లేదు సార్, కాఫీ బిజినెస్. ఎలక నల్లగా ఉందంటే నల్లగానే ఉందని చెప్పాలి, తెల్లగా ఉంటే తెల్లగా ఉంది. ఇక్కడ ఏం చెప్తే అదే చెప్పాలి. దీనికి ఏమైనా ప్రిపరేషన్ అవసరం ఉందా? మరి నేను ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ప్రిపరేషన్ కావాలంటే 4 గంటలకే మెలకొట్టి వచ్చినట్టు మళ్ళీ వచ్చి పుస్తకాలు ముందు వేసుకుని మళ్ళీ రాస్తూనే ఉండేది. ఎందుకు? పిల్లగాన్ని ఒప్పించకపోతే నా జాబ్ సున్నా, అవునా కదా? సో అట్లా జరిగింది. సీనియర్లు ఉన్న వాళ్ళు పెద్దగా చెప్పరాకపోయినా కూడా అవతల ఉండి క్లాస్ చెప్తుంటే, మంచి డయాగ్రామ్ వేసి క్లాస్ చెప్తుంటే అనేది అక్కడ ఉండి. ఎందుకు? పిల్లలు వాళ్ళకి కనెక్ట్ అయ్యారండి, మనకు కనెక్ట్ కాదు. మన కొత్తగా సో అనగానే అలా చేసేది అందరూ అక్కడ చూసేదన్న ఆడగా పందిపోతున్నాను చూడమా, అవునా కదా? సో వెంటనే డిస్టర్బెన్స్ జరుగుతుంది. అట్లా చేసి డామినేషన్ చేద్దాం అనుకున్నారు, కానీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు దాంట్లో దమ్ముంటే ఇంకా అంటే 60 మంది వచ్చినా అవునా కదా? సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్తాం. మనం కావలసినటువంటి నాలెడ్జ్ నేర్చుకొని మనం ఏం చేయాలి? ఇవ్వాలి. దాచిపెట్టుకోదు లోపల. జాబ్లో దాచిపెట్టుకుంటే నువ్వు ఒక్కరివే నెగ్గగలుగుతావు. వెస్టీజ్లో బయటికి వదిలిపెడితే 100 మందిని బాగు పెట్టగలవు. ఇది ఇందులో ఉన్నటువంటి కెపాసిటీ. నాకు రామస్వామి సార్ తర్వాత పేస్ట్ ఉంటుంది వాడుకోమంటే నేనే సైన్స్ చదివిన, డాక్టర్లు అందరూ నమ్మంది, నువ్వు చెప్తే నేను నమ్ముతున్నా దండగా అని చెప్పేసి ఆయన 8 నెలలు పక్కన పెడితే, సార్ నా నెంబర్ తీసుకొని రమేష్ సార్ ఏం చేసినారంటే, నువ్వు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కదా, నీకు 24/7 నేను నీకు అందుబాటులో ఉంటా, నీకు ఏమి ఇబ్బంది లేదు, నీ కాలేజీకి నువ్వు నీకు టైం ఉన్నప్పుడు చేయి, నీకు కావాల్సిన నేను చెప్తా అని చెప్పేసి నన్ను వెంట పెట్టుకొని చిన్నగా స్టార్ట్ చేసి నడిపించడం జరిగింది. సో 2 లక్షలు వస్తాయి, 3 లక్షలు వస్తాయి. మన ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఎంఎస్ఆర్ సార్కి అప్పుడు 2 లక్షలు వస్తాయి. నమ్మబుద్ధి అవుతుందా సార్? సాఫ్ట్వేర్ జాబర్లకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి రావనేది మన మైండ్ ఫిక్స్ అయింది. నేను కూడా అదే అనుకున్నా. సో వీళ్ళు బాగానే చెప్తారు కానీ లాస్ట్కు బతిలాడంగా ఒకరోజు పోయినా మంచిగానే ఉంది. సిస్టమ్ బాగా నచ్చింది నాకు, సిస్టమ్ నచ్చింది. ఆ తర్వాత కొంచెం ఏంది ఉంటుందా అనుమానం, వస్తాయో రావో, ఆ జీవితంలో డైరెక్టర్ అయితే సార్లే అని అనుకున్నా. కానీ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయినా, కార్ ఫండ్ కూడా వస్తుంది. సో నా సొంతంగా మా ఊళ్ళో మేము ముగ్గురం స్టార్లు అయిపోయారు. నాకంటే వాళ్ళ పైన ఉంటారు, నా డౌన్ లైన్ కూడా. సో కారణం ఏంటి అంటే వర్క్ ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు ముందుగా ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా సార్? మా ఊళ్ళలో ముగ్గురికి 3 బండ్లు మారినాయి. మా 50,000+ మాకు ఇన్కమ్ వస్తుంది. మరి మేము మారినట్ట ఇక్కడ ఉంటే 15,000 రూపాయలు జీతం ఇచ్చేది సార్. నేను అనుకున్నా 15,000 గగనం రా మనం అంటే ఏదనుకున్నావు, ఉంటుందా? ఉంటుంది. సో చాలా ఉంటుందండి. ఎందుకు? నమస్కారం సార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ తప్ప మళ్ళీ కనబడదండి ఇక టీచర్ దాంట్లో. ఏముంటుందంటే ఓన్లీ నమస్కారం సార్ తప్ప ఏం కనబడదు. మనకేమనిపిస్తుంది అంటే మంచిగా బట్టలు వేసుకొని నన్ను సార్ అంటారు అనుకుంటాం, కానీ వెనకేమైనా సంపాదించిన మూట ఉందంటే ఏమీ మిగలదు. మీరు అడిగి చూడండి ఎవరినైనా సార్, ప్రైవేట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఏముండదు, ఇక ఊరికి అటూరికి ఇటుకి నెత్తేసుకెళ్ళి ఊరేది తప్ప. రైట్. ఇది వెస్టీజ్కి వచ్చిన తర్వాత నేను హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 57,414 రూపాయలు వచ్చింది.
సో దీంట్లో కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది. మనకున్నటువంటి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో ఒక 6 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ అనేవి నాకు వస్తున్నాయి. మరి నా ఒక్కరికే వస్తున్నాయి అంటే నా డౌన్లైన్ కూడా వస్తున్నాయండి. మరి నేను ఒక్కనే బాగుపడనంటే లేదు. జాబ్లో నేను ఒక్కనే చేసినా మనమే తోపు అనుకున్నాం, ఇందులో మన కింద వాళ్ళు కూడా తోపులే అవుతారు. సో ఇది బాగుందా, అది బాగుందా? ఇది బాగుంది, బెస్ట్. కాబట్టి దీంట్లో ఏమైనా ప్రిపేర్ అయ్యేది ఉందా? ఏ నైట్ లేపడినా కూడా సబ్ ఉంటుంది, పేస్ట్ ఉంటుంది అనే చెప్తాం. ఇక్కడ పోతే మాత్రం ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్లు ఉంటాయి, టాపిక్స్ కూడా అట్టే ఉంటాయి. ఓకేనా సార్? ఇది ఏ మాత్రం కూడా అలుపు లేదు దీంట్లో. ప్రతి ఒక్కరం కూడా దీన్ని వాడుకొని చెప్పచ్చు. అవునా కదా? సో నేను ఒక 180, ఆమెకి బీపీ ఎంత ఉంది తెలుసా? 180 ఉందంట. మరి 180 ఉన్నా మన డాక్టరా? మరి మన విషయం తగ్గుతుందా? ఆ నమ్మకం ఉంటుందా? నువ్వు నిన్న మన న్యాయం దగ్గర నిన్ను నేను ఎందుకు నమ్మాలంట. అవునా కదా సార్? చాలా మంది అంటున్నారు, నిన్న మనం మా ఇంట్లో తిరిగి గారికేం తెలుసా డాక్టర్ లెక్క మాట్లాడుతాడు. ఎస్, ఇందులో ఉంది ఆ కెపాసిటీ. రోజు జూమ్ 2 పూటల తెలిసిన వాళ్ళతో సబ్జెక్ట్ వస్తుందా లేదా? సో ఈ 180 అయ్యా, నిమిషం దాకా పోయించిన నాకు తగ్గలేదని చెప్పేసి ఫోన్ చేస్తే నేను ఒక LRG9, క్రిల్ ఆయిల్, ప్రోకార్డ్, Q10 సో ఇవి ఇచ్చిన తర్వాత 2 months వాడింది. ఇప్పటికి 9 నెలలు మళ్ళీ నాకు బీపీ పెరిగిందని మాట్లాడాలి. ఎందుకు వచ్చింది ఒక నమ్మకం అంటే వీళ్ళ హస్బెండ్కి 6 mm కిడ్నీ స్టోన్ ఉందండి. 6 mm కిడ్నీ స్టోన్కి అక్కడిక్కడ తిరిగినా కూడా తగ్గలే కాబట్టి మన దగ్గరికి వస్తే ఇచ్చింది నమ్మింది అంతే. ఆమె ఏం నమ్మింది? ప్రోడక్ట్ నమ్మింది. సో మనం పెద్ద ఇదని కాదు కానీ ఆమె ప్రోడక్ట్ నమ్మింది, రిజల్ట్కి ఇది వాడుతుంది, ఎక్సలెంట్ వచ్చింది. మళ్ళీ వాళ్ళే గుళికలు తీసుకున్నారు. సో పిల్లలు కానోళ్ళకు కూడా మన దగ్గర అవుతున్నారు. నువ్వు డాక్టర్ కంటే ఎక్కువనా అంటే డాక్టర్ కంటే ఎక్కువ ఏం కాదు, వాళ్ళది కోర్సు, మనది ప్రాక్టికల్, అంతే తేడా. బాడీ లోపల ఉన్నటువంటి ఏ డెఫిషియన్సీ అయితే ఉందో ఆ డెఫిషియన్సీని తీసేసేటువంటి లోపాన్ని తీసేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. ఒకవేళ స్త్రీలలో ఉంటే పీసీఓడి ప్రాబ్లం అయినా కావచ్చు, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం అయినా కావచ్చు. ఆ 2 ఉంటే వేరే ఉంటుందండి. ఆ 2 ఉంటాయి అంతే. ఆ 2కి ఇచ్చేస్తే సరిపోతుంది. ఎస్, పురుషుడు ఉండు. మరి పురుషునికి ఏం లోపం సార్? అంత బందోబస్తుగా ఉండు కదా, మస్తు పర్సనాలిటీ ఉండనంటే స్పెర్మ్ కౌంట్ లోపం ఉండవచ్చు. ఇది బంద్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయ్యి, ఇంకా కాకపోయాను ఏ పోతాం కదా, ఏ ప్రోగ్రామ్ పోయినా కూడా ఏమయ్యా బాగురా మీ పిల్లలు అంటారా, లేకపోతే ఎంత ఆస్తి సంపాదిస్తారంటారా? చెప్పండి ఒక మాట. పెళ్ళి అయిన ప్రతి ఒక్కరిని పిల్లలు ఎంతమంది, లేకపోతే ఏం చదువుతారు, ఈ క్వశ్చనే వస్తుంది. సో మనకు లేరనుకోండి, ఏం చెప్పాలి సమాధానం? కాలేదమ్మా ఏదో తప్పించుకొని వస్తాం, కానీ ఇంటికి వచ్చినాక మొదలు పడతామా లేదా? సో స్పెర్మ్ కౌంట్ తాగుడు బంద్ చేసేది దాని కొరకు. ఈయనేమనుకుంటాడు, ఈమె అట్లానే నన్ను అని చెప్పేసి ఒకటి వేస్తాడు, ఒకటి వేసి ఇంకేం చేస్తుంది, ఇంకోటి వేసుకోరంటది. చెప్పిరా మీకు ఎవరైనా ఇట్లానే? 1 quarter వేస్తే 2వ quarter కూడా కావాలంటది మైండ్. ఎందుకో తెలుసా మీకు? ఎవరికి తెలియదు ఇది. సో పీయూష గ్రంథి, బ్రెయిన్ లో ఉన్నటువంటి పీయూష గ్రంథి ఏం చేస్తుందంటే ఒరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదల చేస్తుందండి. అందుకనే తాగి తూలుతున్నా సరే కానీ ఇంకోటి చెప్పారా అంటాడు. అవునా కదా? ఒక ఫుల్ బాటిల్ అయిపోతుంది, 2వ ఫుల్ బాటిల్ కొరకు మనం ఎదురు చూస్తున్నాం అంటే రీజను మనది కాదు, ఇక్కడ ఉన్నటువంటి హార్మోన్ ఏం చేస్తుంది. అవునా కదా? పిల్లలు అంటాం దవడ మీద చేసి తిరిగి పడతాం అన్నాం అనుకో, ఎందుకు వచ్చింది ఆ క్వశ్చన్ అంటే వాడు ఏదో తప్పు చేసింది కాబట్టి నా లోపల ఆవేశం వచ్చిందా లేదా? ఒక ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్, మానసిక ఉద్రేకాలను కలిగజేసే హార్మోన్ అండి. అది మనిషి లోపం కాదు. నాకు బీపీ పెరగనే కంటాడు ఒక ఆయన. ఎక్కడి నుంచి వస్తున్నారంటే హార్మోన్ కిడ్నీలో నుంచి అది ఉత్పత్తి, ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్, రైట్? కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ ఎట్లా వచ్చింది సార్ అంటే మనలందరినీ కూడా కంట్రోల్ చేసేది పీయూష గ్రంథి. నవ్వాలన్నా ఇదే కంట్రోల్ చేస్తుంది, ఏడవాలన్నా ఇదే కంట్రోల్ చేస్తుంది. ఎంత ఉంటుంది? బఠానికి ఎంత ఉంటుంది. మనం ఒక్కొక్కరు 100 కిలోలు ఉంటాం, అవునా కదా? దీనికి మాత్రం లోబడాల్సిందే. కానీ మైండ్లో కంట్రోల్ చేసేది మాత్రం, మనిషిని మొత్తం కంట్రోల్ చేసేది మాత్రం పీయూష గ్రంథి అనేది. అక్కడి నుంచి ఇది వస్తుంది. సో తాగేటోళ్ళను ఇంకా తాగని చెప్పేది. సో మనకి ఎన్ని బాధలు ఉన్నా ఏదున్నా దీంతో సాటిస్ఫై అవుతాం అనుకుంటాం, కానీ కాము అది మర్చిపోయి నిద్రపోవడానికి మాత్రమే పనిచేస్తుంది. సో ఈ మధ్య కాలంలో చాలా మంది మంది వేసినప్పుడు గుర్ర పెట్రోల్ పంపులు సౌండ్ ఎట్టు వస్తే అటు గురకు వస్తుంది, అవునా కదా? మరి గురక నుంచి విముక్తి పొందాలంటే ఏం వాడాలి? మెలటోనిన్. మనకు ప్రోడక్ట్ వచ్చింది సార్,
మెలటోనిన్ అనేది వచ్చింది, ఏం లేదు పండుకునే ముందర 3 చుక్కలు కొట్టుకొని నిద్రపోతే ఆగిన. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, చాలా మందికి ఈ మధ్యకాలంలో స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ని పోగొట్టడానికి సూపర్ ప్రొడక్ట్. నేను మంచిగానే ఉన్నా కానీ సార్ నాకు ఎందుకో ఎనీమియా వచ్చింది, నాకు రక్తహీనత ఉంది. కారణం ఏంటి అంటే చాలా మందికి విటమిన్ ఏ లోపం ఉండొచ్చు, తర్వాత ఐరన్ ఫోలిక్ కూడా ఉంటుంది కదా, ఫోలిక్ అండ్ ఐరన్ ఉంటుందా లేడీస్కి చాలా మందికి ఉంటుంది. సో ఇంకొకటి B12 లోపం కూడా ఉంది. ఎందుకో నేను నడుస్తూనే ఉంటా, మంచిగా పని చేస్తూనే ఉంటా, పని చేయకుండా కూడా నాకు కాలు గుంజుతాయి అంటే వాళ్ళు ఉంటారు చాలా మంది. పని చేస్తలేదు వేరే వదిలేయండి, కానీ పని చేయడం వల్ల కూడా సమస్యలు వచ్చినాయి. B12 విటమిన్ సైనో కోబాలమిన్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఈ కోబాలమిన్లో కోబాల్ట్ ఉంటుందండి. కోబాల్ట్ ఉంటుంది. ఇది మనిషికి ఇమ్యూనిటీ పవర్నే కాకుండా ఏ లోపము, రక్తహీనత కానీ, సికిల్ సెల్ ఎనీమియా కానీ, తర్వాత కాలు గుంజది కానీ, తలకాయ తిరిగేది కానీ అన్నింటికి బాగా పనిచేస్తుంది. విటమిన్ B12 కూడా మన దగ్గర సబ్లింగల్ స్ప్రే లాగా ఉంది. ఇంకొకటి చాలా మందికి జుట్టు రాలుతుంది, అవునా కదా? స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు స్ట్రెస్ తర్వాత రోడ్లు ఎక్కువైతున్నాయి కాబట్టి దుమ్మంతా వచ్చి మనం ఎత్తినే పడే. ఆ రూట్ మూలం దగ్గరికి పోయిన తర్వాత ఏమవుతుంది, కెమికల్స్ ఏదో ఫామ్ అయిపోయి హెయిర్ కూడా లాస్ అవుతుంది. దానికి కూడా మంచి ప్రోడక్ట్ వచ్చింది, బయోటిన్ అని. సో వాడచ్చు. సో ఇట్లా చెప్పుకుంటే చాలా చాలా ప్రొడక్ట్స్ మంచిగా రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఇంకొకటి నాకు ఎందుకో సార్ నేను నడుస్తుంటా, నేను మంచిగా పర్సనల్ ఉన్నా కానీ ఈ గ్లాస్ పట్టుకుంటే ఇట్లా ఊగుతా సార్. మా దోస్తున్నాడు ఒక ఆయన డిగ్రీ కాలేజ్ చేసేటప్పుడు, ఆయన రేపు వచ్చి స్పీచ్ ఇవ్వాలి. సో ఆయన ఇట్లా పట్టుకోగానే మైక్ అంతా ఇట్లా ఊగుతుంది, చేయి పట్టుకున్నా ఊగుతుంది. చాలా మందికి అట్లాంటి వీక్నెస్ ఉంటుంది. సో నర్వ్స్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వాళ్ళకు ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది, దాన్ని CMD అని పిలుస్తారు, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. విరాట్ కోహ్లీ ఆయన తెచ్చుకున్న బాటిల్ కంటే ఎక్కువ పనిచేస్తుంది. సో దీన్ని లైవ్గా మీరు చాలా మంది చూసి ఉండొచ్చు, లేదంటే వీడియోలో కూడా వచ్చింది. 2 డ్రాప్స్ కనుక వాటర్లో వేసి ఆ ప్లగ్లో పెడితే లైట్ వెలుగుతుంది. మరి ఉత్తనీళ్ళలో పెడితే వెలుగుతుందా? సో ఇంత పవర్ఫుల్గా ఈ మినరల్స్ అనేవి, ఈ 84 మినరల్స్ దీంట్లో ఉంటాయి. ఉఠా దాని పేరేంది, ఉఠా లేక్ నుంచి తీసినటువంటిది, వేరే కంట్రీ నుంచి మనకు వస్తుంది. వాటరే కానీ బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ పవర్ని, తర్వాత దాదాపు ఒక 24 రకాల రోగాలను మంచిగా చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది, CMD అంటారు. సో మన ఇళ్ళల్లో అబౌట్ 12 years వాళ్ళకు మాత్రమే ఇవ్వండి, చిన్నపిల్లలకి ఏం అవసరం లేదు. సో మన ఇంట్లో ఇది ఉంటే మాత్రం చాలా రోగాల నుంచి బయటపడవచ్చు. సో రైస్ బ్రాన్ ఆయిల్, ఇది ఆ ఫ్లాక్స్ ఆయిల్. 12 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళు, తర్వాత పాలిచ్చేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు దీన్ని వాడవచ్చు. ఒక ఆయన అన్నాడు, మరి పాలిచ్చేటోళ్ళు వాడితే ఏమైతే సార్? సో పాలు వచ్చేవి మమరీ గ్లాండ్స్ అంటాం మనం. అవేమో క్షీరగ్రంథులు అనేవి పాలను ఉత్పత్తి చేయడమే ఆపేసింది. ఏం జరుగుతుందంటే అది జరుగుతుంది. ఇంకొకటి CMD ఎంత వేసుకోవాలి, లాస్ట్ పాయింట్ చెప్తాను నేను. ఒక 7 drops మాత్రమే 1 లీటర్కు వాడాలి. 1 లీటర్కి 7 drops మాత్రమే కరెక్ట్గా కొలత తీసుకొని వేసుకోవాలి. సో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ వేస్తే ఏమవుతుంది, తక్కువ వేస్తే ఏమవుతుంది. నాకు కూడా వచ్చింది ఆ క్వశ్చన్. 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని 4 సుక్కలు వేసిన, దీని సంగతి ఏంటో చూద్దామని బిల్డప్ వేసుకున్న కాసేపటికి అంగిలి మొత్తం పగిలిందండి. అంగిలి పైన ఉంటుంది కదా, పగిలిపోయింది. సో రీజన్ ఏంటంటే ఎంత మోతాదులో వాడాలి అనేది చాలా సార్లు క్లినికల్ ట్రయల్స్ చేసి బయటకు వస్తాయి ప్రోడక్ట్లు అన్నీ కూడా. అది ఏదో ఎందుకంటే మనం వాడేది మొత్తం కూడా జనాలతో, అవునా కదా? సో తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా ఏమంటారు, నువ్వు ఇస్తేనే వచ్చింది అంటారు, అంతకుముందే ఉంటుంది. కానీ ఇది కాదు సంగతి. కాబట్టి మెజర్మెంట్ అనేది చాలా మంది మీద దీన్ని ట్రయల్ చేసి ఒక 3 నెలలో 4 నెలలో ట్రయల్స్ జరిగిన తర్వాత ఎవరెవరికి ఏం పని చేస్తుంది అనేది మొత్తం రీసెర్చ్ చేసి అప్పుడు బయటకు వస్తాయి మన ప్రోడక్ట్. కాబట్టి ప్రోడక్ట్లో దమ్ముంది. ఇంకా నేను నమ్మనంటే వాడితే తెలుస్తుంది, నమ్మాలని నమ్మదు. సో వాడకుండా ఎన్ని చెప్పినా దాన్ని. సో నేను వాడినా, నాకు రిజల్ట్ వచ్చింది, ఇవాళ సక్సెస్ఫుల్గా నేను ముందరికి పోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఏ దేశంలో మనకు చుట్టాలు ఉన్నా సరే ఆ దేశంలోకి వెళ్ళవచ్చు. కాబట్టి మంచి అవకాశం ఉంది. జాబ్లో ఏం లేదు వాస్తవానికి. సో ఇందులో మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్. జస్ట్ ఏం లేదు, విత్తనాలు కలుపుకుంటూ వస్తున్నాం, రేపు అవి మర్రి ఊడలైపోతాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. మనకు మంచి అవకాశం వచ్చింది. పెట్టుబడి పెడతలేము, ప్రొడక్ట్ మాత్రమే వాడుతున్నాం. నచ్చకపోతే కూడా వేయద్దు మేడం. చాలా మంది ఏమడుగుతారంటే ఒక బిందె నీళ్ళు వేసుకుని 4 రోజులు తాగుతాంటే రోజుకి 3 సార్లు అండి. ఆ పాయింట్ చెప్పలేదు కాబట్టి
సూపర్. మేడంకి ఒకసారి క్లాప్స్ ఇవ్వండి సార్. ఉదయం తాగితే ఉదయం 1 లీటర్ బాటిల్లో 7 సుక్కలు వేసుకోండి, మధ్యాహ్నం అయితే మళ్ళీ 7 సుక్కలు, నైట్ అయితే మళ్ళీ 7 సుక్కలు. ఎండాకాలం బాగా ఇది సేల్ అవుతుంది. కొంచెం కొంచెం తాగండి, నష్టం. వేసుకోండి, వేసుకుంటే ఇప్పుడు నేను ఊపుతున్నా చేయని చెప్పినా కదా, 3 రోజులు ఇస్తే ఊగేది ఆగుతుంది. రైట్, అంత పవర్ఫుల్ ఉందండి. డైలీ 3 బాటిల్సే తాగండి, 3 లీటర్సే ఈ CMD కలిపింది. ఉత్త నీళ్ళు మళ్ళీ నేను తాగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా మీరు ఉన్నందుకు.